వైజాగ్ అంటే చిన్నప్పటి నుంచి ఒక ఎఫెక్షన్. ఈ విశాఖ నగరంలో ఏముందో తెలియదు గానీ ప్రతి ఒక్కరు ఇక్కడ ప్రకృతి కొన్ని ప్రదేశాలకు ఆకర్షితులు అవుతుంటారు. చిన్న పని మీద వైజాగ్ వెళ్లాల్సి వచ్చింది. ఏ కారు బస్సు అయితే మజా ఏముంటుంది, సరదాగా ట్రైన్ లో వెళ్తే బ్యూటిఫుల్ జర్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ద్వారపూర్ రైల్వే స్టేషన్ కి వెళ్లి మర్నాడు పొద్దున్న 3:30 ట్రైన్ బుక్ చేసుకున్నా. ట్రైన్ గంట ఆలస్యంగా వచ్చింది. ఈ గ్యాప్ లో రైల్వే స్టేషన్ మొత్తం అలా ఒక రౌండ్ వేశాను. ఒకసారి చూసుకుంటే చాలా ఖాళీగా ఉంది. నేను స్టేషన్ స్టాఫ్ తప్పితే ఇంకెవ్వరూ లేరు. ట్రైన్ జర్నీ స్టార్ట్ అయింది. అలా ట్రైన్ నుంచి బయటికి చూస్తే పంట పొలాలపై పొగ మంచుని చీల్చుకుంటూ ఉదయించిన సూర్యుడి కిరణాలు. వైజాగ్ రీచ్ అయ్యాను. మా ఫ్రెండ్ ఒక నన్ను పిక్ చేసుకోవడానికి వచ్చాడు. అలా సిటీలోకి వెళ్ళాం. నా పని చూసుకుని షాపింగ్ కోసం సిఎంఆర్ సెంటర్ కి వెళ్ళాం. మెయిన్ రోడ్ లో ఉండాల్సిన స్టోర్స్ అన్ని ఇక్కడ ఉన్నాయండి. చిన్నపాటి షాపింగ్ కంప్లీట్ చేసి బయటకు వచ్చేసాం. ఆకలి దంచేసి తినడానికి ద్వారకా బస్ స్టాండ్ ఆపోజిట్ లో ఉన్న హెలాపురి అనే రెస్టారెంట్ కి వెళ్ళాం. లోపల అంబియన్స్ మాత్రం చాలా పీస్ఫుల్ గా ఉంది. మెనూ కార్డ్ లో చాలా ఐటమ్స్ ఉన్నాయి. నేనైతే ఒక బిర్యానీ ఆర్డర్ చేశాను. టేస్ట్ అయితే అంత అనిపించలేదు. అక్కడి నుంచి మిట్ట మధ్యాహ్నం ఎండలో బీచ్ కి వెళ్ళాం. బీచ్ కి ఒడ్డున ఉన్న కొబ్బరి చెట్ల నీళ్ళ కూర్చొని కాసేపు